ఇక మేమైతే మధ్యాహ్నం వరకు కూడా రెస్ట్ తీసుకుని శుభ్రంగా పడుకుని పోయామండి. గుళ్ళోంచి వచ్చి ఇక పడుకుని లేచి ఇంకా రెడీ అయిపోయామన్నమాట. రెడీ అయ్యి మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది కదా, ఎక్కడికన్నా వెళ్దాం అనుకున్నాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మేము కొండపైకి వెళ్ళలేదండి. శ్రీవారి పాదాలు, పాపినాశిని, ఆకాశగంగ, ఇంకా ఏవో 2 టెంపుల్స్ ఉన్నాయంట, అక్కడికి వెళ్దాం అన్నారనమాట. సరే అని చెప్పి రెడీ అయిపోయేటప్పటికి 4 o'clock అయిపోయింది. ఇక 4 o'clockకి బయలుదేరి వ్యాన్ అయితే మాట్లాడామండి. కిందకు వచ్చి వాళ్ళు ఏంటంటే మనల్ని కొండపైకి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావడానికి మనిషికి 200 చొప్పున మేము 9 members ఉన్నామన్నమాట. ఒక 2000 అయితే అడిగారండి. 2000 తీసుకెళ్ళి తీసుకొస్తారంటండి. సరే అని చెప్పి మేము 2000కి మాట్లాడుకుని వ్యాన్ అయితే ఎక్కేసామండి. ఇలా బయలుదేరి వెళ్తున్నా కొద్దీ కూడా ఇక్కడ చాలా సైలెంట్ ప్లేసెస్ అండి. ఎంత సైలెంట్గా ఉన్నాయంటే ఈ అడవి ప్రాంతం అంతా చూస్తే ఒక్కసారిగా ప్రాణం ఆగిపోతున్నట్టు అనిపించిందండి. ఎందుకంటే అంత డీసెంట్గా ఉందన్నమాట ప్లేసు. ఎక్కడా కూడా జనసంచారం కూడా కనిపించడం లేదండి. ఈ బండి మీద వెళ్తున్న వాళ్ళని చూశాక అమ్మయ్య అనిపించింది. ఎక్కడో మనుషులు అక్కడక్కడ తిరుగుతున్నారనమాట అనిపించింది. అంతవరకు కూడా మాకు ఏమనిపించిందంటే ఏమో అనవసరంగా వస్తున్నామేమో, ఆల్రెడీ 4:30 అయిపోయింది, మనుషులు ఎక్కడా కనిపించటం లేదు, ఇంత అడవిలోకి రావడం అవసరమా, మార్నింగ్ రావాల్సింది అని మాకు చాలా భయం వేసిందండి. అలా భయపడుతూనే ఉన్నాము. ఆయన అయితే ఈవినింగ్ అనేది చాలా ఇదిగా ఉంటుందండి, తొందరగా క్లోజ్ అయిపోతాయి అన్నమాట టెంపుల్స్ అన్నీని అని వ్యాన్ ఆయన చెప్తూనే ఉన్నారండి. మేమేమో అనుకోకుండా ప్రయాణం అయిపోయామేమో. ఇక సరే అని చెప్పి బయలుదేరిపోయామన్నమాట. అంటే మేము ఎప్పుడూ రాలేదండి పైకి, ఇదే ఫస్ట్ టైం రావడం అనమాట. లాస్ట్ టైం వచ్చాం కానీ అంతగా కొండపైకి అయితే రాలేదండి, కింద నుంచే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడెక్కడో కార్లు కనిపించేటప్పటికి అమ్మయ్య లోపల కూడా జనం ఉన్నారు అని ప్రాణం అయితే లేచి వచ్చిందండి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ సైలెంట్ అయిపోయింది అనమాట ప్లేస్ అంతా కూడా. పైగా అక్కడక్కడ బోర్డులు ఉన్నాయి, జంతువులు తిరుగు సమయాలు అని చెప్పి. ఇక మాకైతే భయం వేసిందండి. ఇక లోపలికి వచ్చే కొద్దీ అక్కడక్కడ కార్లు కనిపిస్తున్నాయి, చిన్న టెంపుల్స్ ఉన్నాయి, జనం కూడా మసులుతూ ఉన్నారు. అమ్మయ్య అనుకున్నాం. ఇదేదో కృష్ణుడి టెంపుల్ అండి, వేణుగోపాల స్వామి అంట. మేము ఆగలేదు, ఇక టైం సరిపోదని చెప్పి బయలుదేరిపోయామన్నమాట ఎదరికి. ఎందుకంటే ఆకాశగంగ దగ్గర అక్కడ టెంపుల్ అయితే క్లోజ్ అయిపోతుందంట వ్యాన్ అని చెప్పారు. అందుకని సరే ముందు అక్కడికి వెళ్ళిపోయి అది చూసుకుని అప్పుడు వస్తూ చూద్దామని చెప్పామండి. ఇలా ఈ కొండపైకి తీసుకెళ్ళడానికి 2000 అడిగారు కదా, వీళ్ళు కొండపైన 5 places చూపిస్తానన్నారనమాట. ఆ 5 places కూడా శ్రీవారి పాదాలు, ఆకాశగంగ, పాపినాశిని, చక్రతీర్థం, వేణుగోపాల స్వామి టెంపుల్, ఈ 5 places కూడా చూపించి వాళ్ళే మళ్ళీ కిందకి తీసుకెళ్ళడానికి 2000 అయితే తీసుకున్నారండి. ఇక ఫస్ట్ అయితే మేము శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చేసామండి. మేము వచ్చిన రోజున పౌర్ణమి అండి. పౌర్ణమి కాబట్టి ఇక్కడ ఒత్తులు, కొబ్బరికాయ, తులసిమాల, పూలు ఇలా సెట్ అమ్ముతున్నారండి. ఈ సెట్కి 100 రూపాయలు తీసుకున్నారనమాట. సరే అని చెప్పి మేము కూడా తీసుకున్నాం. అక్క, నేను, తమ్ముడు, అమ్మ కూడా తీసుకున్నామండి. 4 తీసుకుని ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకుని, ఒత్తులు వెలిగించుకుని, దండం పెట్టుకుని ఈ తులసిమాల పట్టుకెళ్ళి పైన శ్రీవారి పాదాల దగ్గర పెట్టుకుని దండం పెట్టుకోవాలంటండి. సరే అని చెప్పి మేము 3 కూడా ఇక్కడ ఒత్తులు వెలిగించుకుని కొబ్బరికాయలు అయితే కొట్టుకున్నాం అనమాట. ఆ తర్వాత మెట్లెక్కుదామని చెప్పి బయలుదేరాము. కానీ చాలా హైట్లో ఉన్నాయండి, చాలా ఎక్కువ స్టెప్స్ కూడా ఉన్నాయన్నమాట. అమ్మ అయితే ఎక్కలేనన్నారండి, పాపం ఆవిడకి మోకాళ్ళ నొప్పులు అనమాట. ఇంకా అమ్మనైతే బాధ పెట్టలేక కింద దండం పెట్టుకోమని చెప్పి అమ్మ దగ్గర ఉన్న పూలు, తులసిమాల కూడా తీసుకుని మేమైతే మెట్లెక్కి బయలుదేరామన్నమాట పైకి. జనం కూడా బాగానే ఉన్నారండి, అంత తక్కువేమి లేరు, ఎక్కువగానే ఉన్నారు. అమ్మయ్య అనుకున్నాము. ఇక్కడ ఏంటంటే 5:36 కల్లా మొత్తం క్లోజ్ అయిపోతాయంట. అందుకని కొంచెం ఫాస్ట్గా అయితే మూవ్ అవుతున్నారండి. మేము కూడా అలా వెళ్తూ ఉంటే మాకు దారిలో ఇవిగోండి ఒక వింతైన ఉడతలు కనిపించాయండి. ఈ ఉడతలను చూస్తూ ఎంజాయ్ చేస్తూ మేము ఇక్కడే మధ్యలో ఆగిపోయామన్నమాట. ఇక అందరూ కూడా వాటితో ఆడుతున్నారండి. ఆ ఉడతలు కూడా చక్కగా కొబ్బరి చిప్పలు తీసుకెళ్ళి తింటున్నాయన్నమాట. వాటిని చూస్తూ అందరూ అలాగే ఆగిపోయారండి. ఇక లోపలికి కదులుతలేదు, ఈ ఉడతలను చూస్తూ టైంపాస్ చేసేస్తున్నారు. ఒక ఆయన అయితే కొబ్బరి చిప్ప ఇద్దామని ఎంత ట్రై చేసినా దానికి అందడం లేదనమాట. అక్కడ అవేవో
అమ్ముకునే అతనికి ఆ కొబ్బరి చిప్ప ఇచ్చి ఉడతకిమ్మంటే అది చక్కగా కొబ్బరి చిప్ప తీసుకుని పైకి పట్టుకెళ్ళిపోయి చక్కగా వేలాడుతూ కిందకి తింటుందండి. ఇక అందరూ కూడా ఆగిపోయి ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఇక్కడే మాకు చాలా టైం అయితే వేస్ట్ అయిపోయిందండి. ఇక మమ్మల్ని తీసుకొచ్చిన వ్యాన్ ఆయనేమో టైం అయిపోతుంది రండి రండి అని ఆయన ఒకటే కేకలేస్తున్నారనమాట. ఇక సరే అని చెప్పి ఇంకెంతసేపు సూచన ఇదే కదా అని చెప్పి మేమైతే ముందుకు బయలుదేరిపోయామండి. ఇక శ్రీవారి పాదాల దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఈ వింత ఉడతలను చూస్తే మాత్రం భలే ఆశ్చర్యంగా అనిపించిందండి. ఫస్ట్ టైం చూస్తున్నాం అనమాట. ఇక లోపలికి వెళ్ళే కొద్దీ చాలా విరికండి. ఒక్కొక్కళ్ళు వెళ్ళేంత ప్లేస్ మాత్రమే ఉంటుంది చుట్టూను, కానీ చాలా బాగుందండి. ఇక్కడ ఎవ్వరూ ఉండరు అనమాట. మనమే వెళ్ళి దండం పెట్టుకుని రావాలండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే ఆగిపోయి ఫోటోలు తీసుకోవడం, సెల్ఫీలు తీసుకోవడం, దానివల్ల కొంచెం లేట్ అయిపోతుంది అనమాట. ఎంత ఇరుగ్గా ఉందంటే ఒక మనిషి నుంచి ఒక మనిషి ఇలా మూవ్ అవడానికి కూడా లేనంత చాలా సన్నగా ఇరుకుగా ఉంటుందండి. ఈ ఫోటోలు తీసుకోవడం గురించి ఒకటి బాగా ఆగిపోయారనమాట. ఇక మేము కూడా దండం పెట్టుకుని పాదాల దగ్గర తులసిమాల అయ్యి పెట్టుకుని ఒక ఫోటో అయితే తీసుకుని కిందకి బయలుదేరి వచ్చేసామండి. ఈ తోపిసలాట చూడండి ఎంతలాగో, ఎందుకంటే అక్కడ ఆగిపోతున్నారు అనమాట. ఈ ఫోటోలు అయితే తీసుకోవడానికి ఆగిపోవడం వల్ల ఏమవుతుందంటే వెనకాల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందండి. ఇక పాదాలు చూడండి ఎంత కనువిందుగా ఎంత బాగున్నాయంటే చూడడానికి. ఫస్ట్ టైం చూసామేమో చాలా బాగా అనిపించిందండి. ఇక అక్కడి నుంచి అయితే గబగబా బయలుదేరి వచ్చేసామన్నమాట. ఇంకా ఆయన లేట్ అయిపోతుంది అన్నారని అక్కడి నుంచి కొంచెం దూరం రాగానే మళ్ళీ చక్కెర తీర్థం అని చెప్పి ఇక్కడ ఒక ప్లేస్ ఉందంట. ఇక్కడ ఆఫ్ చేశారనమాట. ఈ ప్లేస్ ఎంత బాగుందంటే ఇది ఒక పార్క్ టైప్లో ఉందండి. పైనంతా కూడా పార్క్లా ఉండి ఇక్కడ అక్కడక్కడ కొంచెం పక్షులు, నెమళ్ళు అవన్నీ పెట్టారనమాట. పిల్లలు అవన్నీ చూసి ఎంజాయ్ చేయడానికి భలే బాగుంటుందండి, ఆడుకోవడానికి కూడాను. మేము కూడా ఇది ఓన్లీ పార్కేనేమో అనుకుంటూ బయలుదేరాము. అలా వెళ్తున్న కొద్దీ లోపలికి చక్ర తీర్థం స్వామివారు ఉంటారు, వెళ్ళి దండం పెట్టుకురండి అన్నారు వ్యాన్ ఆయన. సరే అని చెప్పి అలా నడుస్తూ ఉంటే ఇంకా ఇంకా నడుస్తూనే ఉంటున్నామండి. ఇదేంటి ఎంత దూరం నడిచినా ఈ పార్క్ లాగానే ఉంది, ఇక్కడ ఏం దేవుడు ఉన్నాడా అనుకుంటూ నడుస్తూ ఉంటే తీరా కిందకు వచ్చేటప్పటికి స్టెప్స్ కనిపించాయండి. పాపం మళ్ళీ అమ్మ స్టెప్స్ కనిపించాయి, దిగాలి నడవాలి అని చెప్పి పాపం బాధపడ్డారనమాట. నేనైతే ఎక్కలేను దిగలేను, ఇక్కడే కూర్చుంటాను అన్నారు. సరే అని చెప్పి అమ్మని ఇక్కడ కూర్చోబెట్టి ఈ షాపుల దగ్గర మేమైతే స్టెప్స్ దిగుదామని చెప్పి బయలుదేరామండి. ఈ స్టెప్స్ దిగే కొద్దీ ఇవి కూడా తరుగుతులేదండి. ఎంత లోపలికున్నాయంటే ఒక వింతగా ఉందన్నమాట. ఏంటంటే పైనుంచి అంతగా కనిపించదు, మనం దిగుతున్న కొద్దీ రౌండ్స్ లాగా ఏదో లోయలోకి వెళ్తున్నట్టు అప్ నుంచి డౌన్ అవుతున్నాయండి. ఈ డౌన్ అవుతున్న కొద్దీ దిగడం అయితే బాగానే దిగిపోతున్నాము. ఇంకా వెళ్లే కొద్దీ ఇంకా లోపలికి ఉంది అంటుంటే అయ్యో ఇంత దూరం వచ్చాము, చూడకుండా వెళ్తే ఎలాగా అన్న బాధ. అయ్యో దిగలేమేమో, ఎక్కాలేమో దిగాలేమో, మోకాళ్ళు నొప్పులు వస్తాయేమో, వెళ్ళిపోదాము అని ఒక పక్కన. కానీ ఇంత దూరం వచ్చాం కదా, మళ్ళీ రాగలమో లేదో, దిగుదాము అని చెప్పి దిగామండి. ఈ స్టెప్స్ కూడా ఎంత సన్నగా ఉన్నాయంటే నిజంగా అమ్మ అయితే దిగకపోవడమే మంచిదనిపించింది అనమాట. ఎందుకంటే ముందరికి పడిపోతామేమో అన్నట్టున్నాయండి. ఇక సరే అని చెప్పి దిగి నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ ఏదో ఇది కనిపిస్తే నేనైతే ఇదేనేమో చక్ర తీర్థం అంటే అనుకున్నానండి, కానీ అదేదో చిన్న కొలనులా ఉందన్నమాట. ఇక ఇలా లోపలికి వెళ్ళే కొద్దీ మళ్ళీ అప్స్ ఎక్కాలి, మళ్ళీ డౌన్ దిగాలంటండి. ఇక ఇలా డౌన్ దిగుతూ ఉంటే ఏదో లోయలోకి వెళ్ళిపోతున్నట్టుగా ఉందన్నమాట. అలా వెళ్ళగా అప్పుడు కనిపించిందండి, ఏమీ లేదు లోపల, చక్రతీర్థం స్వామి అని చెప్పి శివుడి విగ్రహం అయితే కనిపించిందండి. అక్కడ దండం పెట్టుకుని మళ్ళీ బయలుదేరి వచ్చాము. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి అయితే పాపనాశినికి అయితే వచ్చేసామండి. పాపనాశిని దగ్గరకు వచ్చేటప్పటికి మాకు 5:30 అయిపోయింది అనమాట టైం అయితేనే. ఎక్కడా లేదు కానీ షాపింగ్, ఇక్కడైతే బాగా షాపింగ్ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఈ షాపింగ్ అది చూస్తుంటే ఆడవాళ్ళం ఏముందండి ఇక్కడే ఆగిపోతాం కదా, అలా చూసుకుంటూ వెళ్తూ ఉంటే టైము అయిపోతుందండి. సరేలే అని నడిచే కొద్దీ లోపలికి వెళ్తూ ఉంటే మళ్ళీ ఇక్కడ ఏమన్నా కిందకి వెళ్ళాలా, లోపలికి లోయలోకి ఏమన్నా దిగాలా, అది ఇది అని వాళ్ళని వీళ్ళని అడుగుతూ వెళ్తుంటే
ఏమి లేదండి, ఇలా స్ట్రైట్గా నడిచి వెళ్ళిపోతే లోపలికే పైనే ఉంటుందండి, కొంచెం అలా మలుపు తిరగాలన్నారు. స్టెప్స్ అయితే ఏమి అనిపించలేదండి. సరే అని అమ్మ అయితే నడిచి వస్తానన్నారనమాట. అక్కడికి నేను కూడా వస్తాను అన్నారు. సరే అని చెప్పి అమ్మనైతే నడిపించుకుంటూ నెమ్మదిగా తీసుకెళ్ళామండి. దగ్గరగానే అనిపించింది, ఇది అంత దూరం అనిపించలేదు. ఇక్కడికి వచ్చేటప్పటికైతే చాలా జనం ఉన్నారనమాట. ఇక్కడ స్నానాలు చేసేవాళ్ళు వాళ్ళు చేస్తున్నారండి. అలాగే ఇక్కడ ఈ నీళ్లు వాటర్ ఫాల్ ఉందన్నమాట. ఈ వాటర్ అనేది మన నెత్తి మీద చల్లుకుంటే పుణ్యం అంటండి. ఇక్కడ చక్కగా కాళ్ళు అవి వాష్ చేసుకుని ఈ వాటర్ అనేది నెత్తి మీద చల్లుకుని అందరూ వస్తున్నారు. అలాగే ఇక్కడ సెల్ఫీలు ఫోటోలు కూడా ఎక్కువగా దిగుతున్నారు. స్నానాలు చేసేవాళ్ళు అయితే చక్కగా స్నానాలు చేసేస్తున్నారండి. చూడండి, పైనుంచి చూస్తుంటే ఎంత బాగుందో చూడండి ఈ ప్లేస్ అనేది. సరే అని చెప్పి అలా కొంచెం మెట్లు ఉన్నాయన్నమాట. మెట్లు దిగి వెళ్తే ఇక్కడ కనిపించేదే ఈ గంగమ్మ తల్లి టెంపుల్ అండి. మేము కూడా ఈ వాటర్ దగ్గరికి అయితే వచ్చేసానమాట. మా బుడ్డమ్మ అయితే నన్ను వదులుతలేదండి, నా సంక దిగి ఎవరి దగ్గరికి వెళ్ళదంట. నాకైతే పాపం ఎంజాయ్ చేద్దామన్నా లేదండి, ఎందుకంటే అది తడిచిపోతుంది కదా. అందుకని నేనైతే చక్కగా ఇక్కడ కాళ్ళు అవి కడుక్కుని మా వాళ్ళ మీద కూడా కాస్త వాటర్ చల్లేమన్నారనమాట. వాటర్ అది చల్లేసి, ఎందుకంటే తడిచిపోతున్నామండి చాలా ఫాస్ట్గా కింద పడుతుంటే ఆ వాటర్కి మనం కూడా తడిచిపోతున్నాం అనమాట. ఇంకా తమ్ముడు కూడా నా మీద కూడా వాటర్ చల్లేను, నేను అంత దూరం వెళ్ళలేనంటే సరే అని చెప్పి వాళ్ళ మీద కూడా వాటర్ చల్లేశాను. బుడ్డమ్మ మూలాన నేనైతే ఆ పక్కకెళ్ళి ఫోటో కానీ వీడియో కానీ తీసుకుందాం అనుకున్నాను. ఈ బుడ్డది నన్ను అయితే వదలనంటుంది అనమాట, ఎవరి దగ్గరికి వెళ్ళడం లేదు. సరే అని చెప్పి దీన్ని ఎత్తుకుని నేను ఇక్కడే నుంచున్నానండి. చక్కగా అక్క అయితే ఎంజాయ్ చేస్తుంది, నేనేమో దాన్ని ఎత్తుకుని నుంచున్నాను అనమాట. సరే లోపలికి టెంపుల్కి వెళ్దాం అనేటప్పటికి క్లోజ్ చేసేసారండి. బయట నుంచి దండం పెట్టుకుని వెనక్కైతే వచ్చేసాము. వచ్చేసేలోపు షాపింగ్ అంతా క్లోజ్ అయిపోయిందండి. అయ్యో వెళ్ళేటప్పుడు ఏమి కొనుక్కోలేదే అన్న బాధ ఉండిపోయిందనమాట. అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము. వచ్చే దారిలో ఆకాశగంగ దగ్గర ఆపారండి. ఇక్కడ కూడా కాస్త షాపింగ్ ఉంది, అంత ఇదిగా లేదు, మనం కొనుక్కునే అంత ఏమీ లేవండి. ఏవో రాగి వస్తువులు, పూజకు సంబంధించిన వస్తువులు, ఏవో చిన్న చిన్న బట్టలు అవి ఉన్నాయండి పిల్లలకు సంబంధించి. సరే అని చెప్పి ఇక్కడ కూడా చూద్దాములే అని చెప్పి బయలుదేరామన్నమాట. మా వాళ్ళైతే డౌన్ అయిపోయారండి అందరూ కూడాను, ఇంకా ఓపికలు లేవంట, కారు కూడా దిగి రాలేదన్నమాట వాళ్ళు. సరే అని చెప్పి తమ్ముడు, నేను, మా పెద్ద పిల్ల, అలాగే అక్క వాళ్ళ అబ్బాయి అందరం నలుగురు కూడా దిగి వచ్చామన్నమాట. వచ్చే కొద్దీ స్టెప్స్ ఉన్నాయండి. సర్లే ఏముందులే నడిచి వెళ్ళిపోదాం, ఎంత దూరం వచ్చాం కదా, ఆకాశగంగను కూడా చూసి వెళ్దామని చెప్పి వస్తుంటే ఇంకా లోపలికి ఉన్నాయంటండి స్టెప్స్. మాకైతే గుండెల్లో అయిపోయిందండి. నా వల్ల కాదేమో అనిపించింది. సగం దూరం వచ్చాక ఒకళ్ళు ఆగిపోయారు. సరే అని చెప్పి నేను మళ్ళీ ఇంకా కాస్త కిందకి దిగాను. దిగానని చెప్పి ఇంకా తమ్ముడును మా చిన్నారి ఇద్దరు కూడా నా వెనకే వచ్చారు. సరే అని చెప్పి ఇంకాస్త దిగితే వెళ్ళగలమా లేదా అనిపించింది. మళ్ళీ మనసు ఒప్పుకోలేదండి, ఇంత దూరం వచ్చాం కదా, ఆ కిందున్న ఆకాశగంగను చూసి వెళ్దాము అనిపించిందండి. ఎంత నడిచినా కూడా కాళ్ళు అయితే నొప్పులు పెట్టినాయండి, మామూలుగా లేదండి, చాలా పెయిన్స్ వచ్చేసినాయి అనమాట. ఇంకా దిగే కొద్దీ తరుగుతులేదండి మెట్లు, అంత లోపలికైతే ఉన్నాయండి ప్లేసులు. చూడాలనిపించినా పాపం ఓపిక లేని వాళ్ళైతే చూడలేరు అనమాట, అంత లోపలికి ఉన్నాయండి. ఇక్కడి నుంచి టర్న్ తీసుకుని ఎంత దూరం వెళ్ళాలంటే ఒక మాదిరిగా ఉన్న వాళ్ళైతే నడవలేరండి. నాకు అట్లాగే అనిపించింది. ఒక పక్క నాకు ఆవేశం వస్తుంది, కాలు అడుగు వేసే పరిస్థితిలో కూడా లేనండి, అంత పెయిన్స్ వచ్చేస్తున్నాయి అనమాట, అరికాళ్ళు కూడా మడాలు కూడాను. సరే అని చెప్పి ఓపికగా అయితే నడిచాను. కిందకి వెళ్ళాక కాస్త చూద్దాము ఆ ప్లేసు అని చెప్పి ఓపికగా నడవడమే తప్ప నా దగ్గర అయితే ఓపిక లేదండి. అలాగే నడుచుకుంటూ కిందకు వచ్చేటప్పటికి ఇక్కడ అమ్మవారి టెంపుల్ కనిపించింది అనమాట. సరే అని చెప్పి అమ్మవారి టెంపుల్ అయితే దండం పెట్టుకున్నామండి. ఇక్కడ దండం పెట్టుకుని పైకి ఎక్కేద్దాము, ఇంకా కిందకి వెళ్ళడం ఎందుకులే అనిపించింది. కానీ మళ్ళీ మనసు ఒప్పలేదు. ఒక్కసారి కిందకి వెళ్ళామంటే మనకి జ్ఞాపకాలు అనేవి ఉండిపోతాయి కదా, కనీసం ఒక్క ఫోటో అన్నా తీసుకుని రావాలి అనిపించింది.
నిజంగా మనలో ఉన్న ఫీలింగ్స్ ఏంటంటే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఓపిక ఉన్నా లేకపోయినా కూడా అక్కడికి మనం వెళ్ళాము అని ఒక ఫోటో తీసుకుంటాం చూడండి, నిజంగా దానికోసం ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుందండి. నేను కూడా అలాగే ఓపికగా దిగాను అనమాట. ఇక్కడ ఒక ఫోటో తీసుకుందాం అనిపించింది. సరే అని చెప్పి ఇక్కడికి వచ్చి ఒక ఫోటో పిక్ అయితే తీసుకుని మళ్ళీ పైకి ఎక్కడం మొదలు పెట్టానండి. ఇక ఎక్కుతున్నానే కానీ నిజంగా నా బాడీ కూడా నా అధీనంలో లేనంత ఇదిగా అయిపోయిందండి. ఎందుకంటే ఇక ఫీలింగ్స్ ఎలా ఉందంటే ఇక అడుగు తీసి అడిగి వేయలేము, పరిస్థితి అంత అలా అనిపించిందండి. దిగడం అయితే దిగిపోయాము, ఇప్పుడు ఎలా ఎక్కాలరా దేవుడా అంటూ మొత్తానికి ఎలాగైతే పాక్కుంటూనో ముక్కుంటుకుంటూనో మొత్తానికి పైకైతే ఎక్కేసానండి ఎలాగోలాగిన. ఇక పాదాలు కాళ్ళు ఇవైతే అస్సలు పనిచేయడం లేదండి, మోకాళ్ళు కూడా పట్టేసినాయి అన్నమాట. చాలా బాధగా ఉంది. ఇక కాకపోతే ఏంటంటే ఆ ఫీలింగ్స్ అనేవి గుర్తుండిపోతాయి కదండి, నాకు అది చాలా అనిపించింది అనమాట. ఇక మొత్తానికి బయలుదేరైతే రూమ్కి వచ్చేసామండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్.